కోపం ఎందుకు వస్తా చెప్పు. అయినా నిన్ను కోప్పడే అంత దాన్నా నేను. మా ఏవో చిన్న బతుకులు అంతే. చిన్నప్పటి నుంచి కరాటే, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ నేర్చుకున్న దాన్ని. ఎందుకంటే ఫుల్ మీల్స్ పెట్టినావు కదా నాకు, ఇప్పుడు తిన్నా హ్యాపీ. హలో బావా, నమస్తే. చెప్పు రంజిత్, సంగతి మొన్న మేఘ నాకు ఫోన్ చేసింది 2 days బ్యాక్. ఎందుకు? ఆ సంగతి గురించి అడగకు బావు. ఆ రోజు పెద్ద విషయాలే కదా. ఆ రోజు మీ చెల్లెన్న తుక్కు రేగొట్టింది. ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే నిజంగా పెనం మీద ఉన్న చపాతి పొయ్యిలా పడ్డట్టయింది బావా నా పరిస్థితి అయితే. పెనం మీద ఉన్న చపాతి పొయ్యిలా పడ్డట్టయింది బావా నా పరిస్థితి అయితే. దాని విశ్వరూపం చూపించింది ఆ రోజు అయితే. వామ్మో, ఎన్నడు చూడలేదు దాని కోపం. అసలు ఏం జరిగింది రంజిత్? అసలు ఏమైందంటే బావా, ఫ్లాష్ బ్యాక్. బా తలకాయ నొత్తాంది, బద్దలు అవుతాను తలకాయ. అర్జెంటుగా ఒక కప్పు టీ తాగితే మంచిగుండు. కానీ ఎవరు పెట్టిస్తారు కదరా? నాన్నని పెట్టి ఇవ్వందాం కదా. ఓయ్ ఏందే ఒక కప్పు చాయ్ పెట్టేవా? అబ్బా తలకాయ మస్తు నొప్పిలేస్తాంది అసలు. ప్లీజ్. ఎప్పటికి నేనే పెట్టాలా అనేటి? ప్లీజ్. ఊకే ఏందే ఊకే పడుకున్నా డిస్టర్బ్ చేస్తావు? అబ్బా ప్లీజ్ పెట్టి ఒక్కసారి. అయినా నువ్వు పెడితే బాగుంటది అబ్బా చాయ్. నేను పెడితే బాగుంటదని నాకు తెలుసు. నువ్వెప్పుడు నేర్చుకునేది ఇక. సరేలే. ఓయ్ ఇంకా కాలే అబ్బా చాయ్? అయింది తెస్తున్నా. దాన్ని కూడా కూర్చో, పక్క తీసుకో. ఎవరో ఫోన్. హలో రంజిత్ బ్రో, చెప్పు వెంకన్న. ఏం చేస్తున్నావు? టీ తాగుతున్నా. ఏముందబ్బా? కొంచెం పని ఉంది, బయటికి వెళ్దాం, వస్తావా? ఇక్కడికి గచ్చిపల్లి వరకు. ఇప్పుడే బయలుదేరినా? 2 hours వచ్చేద్దాంలే. ఎంత టైం పడుతుంది? 2 hours వచ్చేస్తాం కదా. 2-3 hours వచ్చేద్దాంలే. మళ్ళీ ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారు, నీకు తెలుసు కదా. అవునవును. టీ తాగానే బయలుదేరుతా, ఓకేనా? ఓకే, కొంచెం త్వరగా బయలుదేరు. ఎక్కడికి? చిన్న పని ఉందంట వెంకన్నకి. ఒక జస్ట్ 2 hours వచ్చేస్తాం. అబ్బా అందరికి నీతోటే పని పడుతుంది ఏందబ్బా అసలు. ఫ్రెండ్స్ అన్నాక హెల్ప్ చేసుకోవద్దానే. పోతే మరి తొందరగా రా చెప్తానా. ఇవాళ వానికి అవసరం పడ్డది కాబట్టి మనం పోవాలి. రేపు మనకు అవసరం పడితే వాడు రావద్దా? రావాలి. సరే పో. చూస్తా 2 hours రాకపోతే అప్పుడు చెప్తా. 2 hours అన్నా కాడ 3 hours అవుతుందేమో కానీ అంతకు మించి ఏం కాదులే. సరే ఇప్పుడైతే 5 అవుతుంది కదా. 3 hours అంటే 8. సరే చూద్దాం. ఓకే సరే, మరి వెళ్ళొస్తా. సరే పోగాని తొందరరా. జస్ట్ 3 hours వచ్చేస్తా. సరే బాయ్. చిన్న పని. బాయ్. 3 hours మ్యాక్సిమం వచ్చేస్తా. ఓకేనా? జాగ్రత్త. ఓకే ఓకే బాయ్. బాయ్. A few moments later. అరే 8 అవుతానట్టుంది, ఇంకా వస్తలేడినే. సరే ఫోన్ చేద్దాం. అసలు ఎక్కన్నాడు? హలో, ఎక్కడున్నావు? ఒక 30 minutes పడుతుంది నాకు. ఇంకా 30 minutes? ఆల్రెడీ 8 అవుతుంది. ప్లీజ్ ఒక 30 minutes. సరేలే 30 minutes రా మరి. ఓకే సరే. A few moments later. 8 గంటలకు ఫోన్ చేసిన, ½ an hour వస్తా అన్నాడు. ½ an hour కాస్త 1 hour అయింది, 1 hour కాస్త 1.5 hour అయింది. ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా వస్తలేడినే. అదే ఒకసారి ఫోన్ చేసి అయితే గట్టిగా అడుగుదాము, ఏం చెప్తాడో చూస్తే. హలో, ఏమైందబ్బా? 10 అవుతుంది ఒక దిక్కు, ఇంకా వస్తలేవు ఇంటికి. అబ్బా ఒక 30 minutes. 30 minutes వస్తా. ఇంకా 30 minutes ఏంది? అప్పుడెప్పుడో 30 minutes అన్ను. వస్తా.
కాదు అసలు నీకు ఇంట్లో నేను చిన్నోడు ఇద్దరమే ఉన్నామన్న ఆలోచన గింతన్న ఉన్నదా? 10 అవుతుంది ఒక దిక్కు, బయట చూస్తే భయం అవుతుంది నాకు చీకటిని. బా వస్తేనే నాకు తెలియదు, ఆ మాత్రం వస్తలే, ఒక ½ అవర్ వెయిట్ చేయి. 10 అయితే అంటే కూడా ఇంకా నాకు తెలియదా అంటావా? రాత్రులుగా A few moments later. ఎంత టైం అసలు? 12. ఏంది 10 గంటలకు అంత కోపంగా పెట్టేసిన ఫోను? ఎప్పుడు వస్తాడు అనుకుంటే 12 చేస్తాడు. పాపం శివాంశాడు కూడా ఆయన కోసం వెయిట్ చేసి నానా నానా అని అడిగి పండుకున్నాడు. 12 అయితే అంటే కూడా ఇంకా వస్తలేడు. వచ్చినాకుంటా చూడు ఈయనకి గానా బజాన్ అంటే ఏందో చూపించుతా. 12 అయితే దయ్యాలు తిరిగే టైంలో కూడా తిరుగుతాండి ఈయన. దయ్యాలంటే పండుకుంటా కావచ్చు కొద్దిసేపు, కానీ ఈయనకైతే నిద్రే రాదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న దయ్యాలంటే పండుకుంటా కావచ్చు కొద్దిసేపు, కానీ ఈయనకైతే నిద్రే రాదు. A few moments later. బిల్లు రింగ్ అయితే అది వచ్చిండు అయింది. నేను 12:30. సారు రా చెప్తా, వస్తానా. పన్నెండున్నర అవుతుంది కదా, 10 గంటలకే వస్తాను కానీ అయినా 12:30 కూడా పెద్ద టైం కాదులే. దాదా అయినా నా పిచ్చి కానీ పొద్దున వస్తావు అనుకున్నా, ఇప్పటికైనా వచ్చినావు, నాకు అదే సంతోషం చాలే. సారీ కొంచెం లేట్ అయింది. అయ్యో కొంచెమే లేట్ అయిందా? అవునవునులే కొంచెమే లేట్ అయింది. ఎంత లేట్ అయింది? అయినా నీకోసం ఇంట్లో ఎవరు ఎదురు చూస్తారు చెప్పు? ఎవరు ఆగుతారు నీకోసం? ఎవరు ఎదురు చూస్తారు? ఎవరు లేరు కదా. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అయ్యో అట్లంటేంది, కోపం వచ్చిందా? అయినా అసలు నాకు ఎందుకు లేట్ అయిందో తెలుసా నీకు? అయ్యో 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 అయినా నాకు కోపం ఎందుకు వస్తుంది చెప్పు? అయినా నిన్ను కోప్పడే అంత దాన్నా నేను? ఏవో చిన్న బతుకులు అంతే. అయ్యో అంతంత మాటలు ఎందుకే, అసలు నాకు ఎందుకు లేట్ అయిందో తెలుసు. అయ్యో మాటలు కూడా పెద్దవి మాట్లాడద్దా? ఇక చిన్నవి మాట్లాడానే. సరే అర్థమైందిలే, ఇప్పటికైనా నాకు చిన్నగా మాట్లాడతా, చిన్నగానే మాట్లాడతా, సరేనా? సారీ, తప్పైంది నాదే, సారీ. సరే కానీ భోజనం తిన్నానే, మా ఫ్రెండ్స్ బలవంత పెడుతూ తిన్నా. వాళ్ళకి చెప్పిన ఆల్రెడీ నువ్వు వెయిట్ చేస్తావు అక్కడ నా కోసం అని, కానీ వాళ్ళే బలవంత పెట్టరు, తినేసిన నేను. ఓహోహో తినేసావా? అయినా ఫ్రెండ్స్ తోటి పోయినప్పుడు వాళ్ళు తినమంటారు, బలవంత పెడతారు, తినాలే, వాళ్ళు ఫీల్ అవుతారు కదా మళ్ళా. లేకపోతే ఇంట్లో నా కోసం ఒకటి వెయిట్ చేస్తుంది, దానికోసం నేను తినకుండా ఉండాలి, పాపం పోయినాక ఇద్దరం కలిసి తినాలి. ఇవన్నీ వద్దు కదా మనకి అసలు. అరే ఇవన్నీ ఎందుకు మనకు? ఏం కాదు, నువ్వు తిన్నావు కదా, నాకు అదే హ్యాపీ. అయినా 12 దాకా తినకుండా వెయిట్ చేస్తాను, నేనే పిచ్చిదాన్ని అసలు. అయ్యో ఇంకా తినలేదా? నా కోసం వెయిట్ చేస్తున్నావా? దాన్ని కంప్లీట్ చేస్తా, దాన్ని నీకు వడ్డిస్తుందా నేను? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. నువ్వు తిందుదా? అయ్యయ్యో ఎందుకంత ప్రేమలు, ఎందుకంత మర్యాదలు? అయినా మీ మర్యాద పుచ్చుకునేంత పెద్దదాన్ని కాదబ్బా నేను. అయినా భోజనాన్ని వడ్డించుడు ఎందుకు? ఆల్రెడీ నాకు కడుపు నిండిపోయింది, నేను తిన్నట్టే అయింది. ఎందుకంటే ఫుల్ మీల్స్ పెట్టినావు కదా నాకు, ఇప్పుడు తిన్నా హ్యాపీ. ఇన్ఫాక్ట్ ఎక్కువ కూడా అయింది నాకు, కొద్దిగా మిగిలింది అందులో కొద్దిగా. నీ ప్రేమ నేను భరించలేకపోతాను అబ్బా. అబ్బా ప్లీజ్ అట్లా అనకే, ఎందుకే అట్లా అంటావు? నువ్వు ఫీల్ అయినావు అని అర్థమైంది కదా, నేను వడ్డిస్తుందా, నీకు కంపెనీ ఇస్తుందా, నువ్వు తినేదాకా నీతోనే ఉంటుందా? ఆగు, నువ్వు నాకు వడ్డించాల్సిన అవసరం లేదు, నేను తినాల్సిన అవసరం లేదు. నాకు కడుపు నిండిపోయింది, నీ పొట్ట హ్యాపీ కదా, ఫుల్ ఖుషి కదా నువ్వు పోయి వండుకో, నేను పోయి పండుకుంటా. అయినా ఇంకొక ముచ్చట, రేపు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకే అంత సడన్ గా? నా ఇష్టము, నేను పోతా. ఆహాహా ఓకే ఓకే ఓకే. అయినా తమరి పర్మిషన్ కావాలి కదా సార్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోనా? మీరు 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 పర్మిషన్ ఇస్తేనేలే, నేను పోవాలని ఏం కాదు, నువ్వు పర్మిషన్ ఇస్తేనే పోతలే, లేకపోతే ఇక అంతలా చూడాలనిపిస్తుంది అన్నావు కదా, పోయిరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? అది కదా నీకు కావాల్సింది.
నేను ఎప్పుడెప్పుడు పోతా అంటనా, ఎప్పుడెప్పుడు పొమ్మన్నావా అని రెడీగా ఉంటావు నువ్వు అసలు. బాబా ఒక్కొక్కరు వాళ్ళ భార్యలు పుట్టింటికి పోతా అంటే అబ్బా నువ్వు ఉండవే, నువ్వు లేకపోతే నాకు ఉండబుద్ధి కాదే అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ఉండమంటారు. కానీ మనకయ్యన్నీ ఉండవు కదా. పోతా అనగానే పొమ్మనాలే, పోతా అనగానే పొమ్మనాలే. దీనికి ఖుషి కదా నీకు అట్లుంటే. సరే పోతా, బాయ్. అయినా ఆగాదు, నేను పోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా, మంచిగా ఫ్రెండ్స్ తోటి చిల్ అవుతావు. అమ్మో నేను అది చూసి భరించలేనమ్మా, నేను కూడా భరించలేను. సో నేను పోను, ఇక్కడ ఉండేది పెంచుతా చూడు నీకు టార్చర్ అంటే ఏందో. రేపు చూసుకుందాం. ఇప్పటికైతే నువ్వు పోయి వండుకో, నేను పడుకుంటా. కడుపు నిండింది కదా, నేను పడుకుంటా. చూసుకుందాం, రేపు చూసుకుందాం. అసలు సంగతి అంతా రేపు ఉంటుంది. సరేనా, పండుకోపో. The next day. నేను ఆలోచించడం మొదలు పెట్టాను. అసలు రాత్రి ఆయన నేను అసలు ఏం చెప్పనీయలేదు. ఏం చెప్దాం అనుకున్నాడు అసలు. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి కనుక్కుంటా. వాట్ అ విజన్, వాట్ అ థాట్. హలో హలో సిస్టర్, అన్న, నిన్న ఆయన లేటుగా వచ్చిండు ఇంటికి. ఎటు పోయిళ్ళు అందరు కలిసి? యాక్చువల్లీ మా ఫ్రెండ్ కొంచెం లవ్ బ్రేకప్ అయి ఉండే, సో అందుకే రంజిని తీసుకెళ్ళి ఉండే అన్నట్టు. సో అతను రావడం వల్ల కొంచెం ఫ్రెండ్స్ కొంచెం ధైర్యం చెప్పిండు. అతను రాకపోతే నేను నాకు కొంచెం పరిస్థితి వేరే విధంగా ఉండవు. అవునా? అవును. సరే సరే. ఏమైంది సిస్టర్? ఏం లేదు, ఉట్టిగానే ఎక్కడికి వెళ్ళిలా అని చెప్పి చేసిన అంతే. ఓకే ఓకే సిస్టర్. ఓకే అన్న, సరే బాయ్. సరే నాకు చేద్దాం. హలో హలో మేఘనా, అన్న, ఆయన నిన్న రాత్రి లేటుగా వచ్చిండు ఇంటికి. ఎక్కడికి పోయిళ్ళు? నిన్నంతా మా దగ్గరనే ఉన్నారా. నిన్న మా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయితే రంజిత్ బ్లడ్ ఇచ్చి కాపాడిండు. బ్లడ్ బాగా ఉపయోగపడ్డది అనమాట. అవునా? లేకపోతే రంజిత్ లేకపోతే అసలు వేరే తిరుగుండు బ్లడ్ తక్కువ అయ్యే వారికి. అవునా? సరేలే అన్న. సరే అమ్మా. సరే అన్న, బాయ్. ఆయన ఒక రీజన్ చెప్పిండు, ఈయన ఒక రీజన్ చెప్పిండు. ఈయనేం చెప్తాడో చూడాలి. మ్యాచ్ అవుతుందా లేదా? అయ్యో నా పిచ్చి, కానీ అసలు వీళ్ళిద్దరిదే మ్యాచ్ కాలేదు. ఈయన మ్యాచ్ అవుతుందని నేను ఎందుకు అనుకుంటానా? అయినా సరే అడుగుతా, ఏం చెప్తాడో చూస్తా. ఏందో పొద్దున్నే టీవీ కతుక్కపోయినా. సంసారం ఒక చదరంగం సినిమా వస్తుంది, దా నువ్వు కూడా చూద్దుగా, బాగుంటుంది సినిమా. ఆ చదరంగం తర్వాత చూద్దు గాని ముందు మన చదరంగం సంగతి కాని. రాత్రి ఏదో చెప్దాం అనుకున్నావు నువ్వు, కానీ నేను చెప్పనీయలే కదా. ఏంటిదో చెప్పి ఇప్పుడు. ఇంకా రాత్రి చెప్తా అన్న, నువ్వు చెప్పనిచ్చినావా అని? అసలు ఎందుకు లేట్ అయిందో చెప్తా అన్న, చెప్పనిచ్చినావా? నేను నీదే కానీ నా ముచ్చటి స్టేజ్ లో ఉన్నావు రాత్రి నువ్వు. అంటే రాత్రి నాకు వినాలనిపించలేదు, ఇన్లే. ఇప్పుడు వినాలనుకుంటానా? చెప్పు. నేను చెప్పాను ఇప్పుడు. చెప్తావా చెప్పవా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నేను చెప్పానని చెప్పినా కదా, ఎందుకు ఇప్పుడు మళ్ళీ రాత్రి అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు దాన్ని తోడుతాను? నాకు రీజన్ తెలవాలి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఎందుకు లేట్ వచ్చినావని నాకు రీజన్ తెలవాలి. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. నాకు రీజన్ కావాలి ఇప్పుడు, అంతే. ఏంటిది? ఎందుకు లేట్ వచ్చినావు? ఇప్పుడు రీజన్ చెప్పాలా? అసలు ఎందుకు లేట్ అయిందంటే, నువ్వు ఎప్పుడు ప్రతిసారి నన్ను సర్ప్రైజ్ అని అడుగుతావు కదా. ఈసారి ఏదైనా ఒకటి సర్ప్రైజ్ ఇద్దామని నేను నైట్ అంతా తిరిగిన. సర్ప్రైజ్ కోసమే మస్తు లేట్ అయింది నాకు. అవునా? ఏంటిదో సర్ప్రైజ్ మరి? నువ్వు నిజంగా సర్ప్రైజ్ అవుతావు, నిజంగా తెలుసా? సరే తీసుకురా, చూస్తా. నేను కూడా తీసుకురా. తెస్తాను, తీసుకురా చూస్తా. ఎప్పుడు చూస్తానా అనుకుంటాను సర్ప్రైజ్. ఉన్నది, బాగా ఎక్సైట్మెంట్ ఉన్నది నాకు. నీకు ఇప్పటివరకు ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వలేదు కదా? ఇవ్వలేదు, నేను అదే ఫీల్ అవుతాను. ఇదైతే నీకు బెస్ట్ సర్ప్రైజ్ అయిపోతుంది, నాకు తెలుసు. చూస్తా కదా, చాలా రోజులు గుర్తుంచుకుంటావు సర్ప్రైజ్ అవుతున్నావు. అంత పెద్దది ఉన్నదా? అవును, సర్ప్రైజ్. ఏంటిది ఇది? ఏంటిది అప్పుడు ఇది? సర్ప్రైజ్ మేడం, సర్ప్రైజ్. నాకు సర్ప్రైజ్ నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చుడే గ్రేటు. దేవుడా, రాత్రంతా దీనికోసం తిరిగినవా?
సర్ప్రైజ్. ఎండు మిరపకాయలు అయిపోయినాయి అని 2 days నుంచి అంటున్నావు కదా. రేపు ఎట్లా మామిడికాయ పప్పు వేస్తున్నావు కదా, అందులో పోపులో ఇవి వేసేసాయి, మస్తు ఉంటుంది పప్పు. ఎండుమిర్చి నేను మామిడికాయ పప్పు వేసి ఇవ్వాలి నీకు, అంతేనా? 2 days నుంచి అంటున్నావు కదా, మిర్చిలవు ఎండు మిర్చిలవు, మర్చిపోతున్నావు అని. సరే కానీ ఒకసారి ఇటు రాబోయి, నీతో మాట్లాడేది ఉన్నది. खत्म దా దా बाय बाय टाटा సర్ప్రైజ్ సూపర్ ఉంది కదా. చాలా బాగుంది సర్ప్రైజ్. అంటే ఈ ఎండుమిర్చిల కోసం లేట్ అయింది కదా నీకు రాత్రి? సర్ప్రైజ్ కదా, నేను డిఫరెంట్ సర్ప్రైజ్ ఉండాలని నైట్ షాప్లన్నీ క్లోజ్ చేసినాయి. సుల్తాన్ బజార్ బేగం బజార్ లో ఒక్క షాప్ లో దొరికింది ఇది. మాకు నమ్మకం లేదు దొరా. బేగం బజార్ పోయినావా ఎండుమిర్చి కోసం? అవును మరి. నా కోసం? అవునవును, నా కోసం ఎన్ని చేయలే నువ్వు. అవును, సర్ప్రైజ్ బాగుంది కదా. నిజంగా ఇట్లా తయారైనవేందబ్బా నువ్వు? నీకంటే మీ ఫ్రెండ్స్ చెప్పిన రీజన్సే కొద్దిగా నయంగా ఉన్నాయి అబ్బా, వినేటట్టుగా ఉన్నాయి. మరి ఎండుమిర్చిల కోసం ఏందబ్బా? వేరే రీజనే దొరకలేదు అసలు నీకు? ఏంటి మా ఫ్రెండ్స్ చెప్పిన రీజన్సా? చెప్పిల్లే, నేను అంతా తెలుసుకున్నా. ఫోన్ చేసింది అయింది వాళ్ళకు. చేసిన, మాట్లాడినా, కనుక్కున్నా. ఏం చెప్పిరే? ఏదన్నా చెప్పిల్లు, ఏదైతే నీకు? నువ్వు చెప్పిన రీజన్ అయితే చాలా బాగుంది. ఎండుమిర్చి అసలు వేరే లెవెల్ కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్ లోనే బెస్ట్ గిఫ్ట్ ఇచ్చినావు అసలు నాకు. కానీ సరే, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళొద్దా ఏంది? లేట్ అవుతుంది ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు. దాన్ని రాద్దాం చెప్తాను అంటే నీ ఫ్రెండ్స్ తోటి బయటికి పోవడానికి నాకు అబద్ధం చెప్తావు నువ్వు. ఇవి కూడా నేర్చుకుంటాను వైగా. అబద్ధం చెప్పడం అనేది పెద్ద తప్పులా చూస్తే ఒక్క అబద్ధం చెప్పినందుకు. తప్పే, అబద్ధం చెప్పడం తప్పే నాకు. సరే పో అయితే, నాకు ఫ్రెండ్సే ఎక్కువ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంది? అయితే వాళ్ళనే చేసుకోపోయినా, నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్లి? నాకు తెలుసు ఎందుకు చేసుకున్నావంట నన్ను పెళ్లి. వాళ్ళు పొద్దున్నే లేచి నీకోసం వంట చేయరు, నీకోసము బట్టలు ఉతకరు, నీకోసము బోన్లు తోమరు. పురాణం స్టార్ట్ చేసింది. నేను చెప్పేది, నీకోసం బట్టలు ఉతకరు, నీ బట్టలు ఐరన్ చేయరు, నీ షూస్ విండరు, నీ బట్టలు విండరు, ఇవన్నీ చెయ్యరు కదా. నేనైతే అన్ని చేస్తా, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. ఏంటి ఊకుంటా అంటే ఎక్కువ చేస్తాను? ఫ్రెండ్స్ అని బయటికి పోద్దా? ఫ్రెండ్స్ అని బయటకు వెళ్తే ఆ మాత్రం లేట్ కాదా? ఏదో పెద్ద నొల్లి చేస్తాను ఏందే? ఊకుంటా అంటే ఎక్కువ చేస్తాను. అప్పుడే మీ ఇంటికి పో, చిన్న చిన్న వాటికి నొల్లి చేస్తాను. ఏంది ఏంది ఏంటిది? ఏంది? ఏంది? ఏం లేదు. ఏంది? ఏం లేదు. ఏంటిది? ఏమో అంటాను. ఏం లేదండి, సారీ జోక్ గండి. అమ్మా కూర్చో. చెప్పు. నన్ను చూస్తే ఏమనుకుంటాను నువ్వు అసలు? టీవీలో ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ సీరియల్ చూసేదాని లెక్క కనబడతాను నేను. టీవీ 9లో నేరాలు ఘోరాలు కూడా చూస్తా. అవన్నీ కనుక నీ మీద అప్లై చేసింది అనుకో, అర్థమైతుందా? వేరే తిరుగు ఉంటది కథ. ఎక్కడదే నీ లోపల ఉంటది. అసలు ఒక డైలాగ్ ఉంటది అబ్బా, బాలయ్య బాబు రాసిండు. అది ఏమో మీ హీరోస్ ని ఎలివేట్ చేయడానికి రాసిండేమో అని మీరు అనుకుంటారు, కానీ మేం వాడుకోవడానికే, మా కోసమనే రాసిండు బాలయ్య బాబు డైలాగు. అదేంటంటే, ఒకడు మాకెదురొచ్చినా వాడికే రిస్క్, మేము ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, మీకే రిస్క్ ఎప్పుడైనా. ఇప్పుడే అర్థమవుతుంది నిజంగా రిస్క్ అని. అర్థమవుతుంది కదా. చిన్నప్పటి నుంచి కరాటే, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ నేర్చుకున్న దాన్ని మళ్ళా కనుక రిపీట్ అయిందనుకో, చపాతీ చేసే సరాట ఉంటుంది చూడు, అది 1కి 2 అయితే చెప్తానా, జాగ్రత్త. అందుకే ఒక్కసారి అతను సరిపోతలేదా? ఇప్పుడే ఉన్నాం కదా. ఇయే తగ్గించుకుంటే మంచిది. నిన్ను కొడితే 1, 2 అవుతుంది అని చెప్తానా, అంత ఘనం కొడతా, జాగ్రత్త. మరి ఇంకోసారి బయటికి గీడికి ఎక్కడికన్నా అన్నావనుకో, దవిడి దిబిడి అయిపోతుంది. ఓకే, జాగ్రత్త, మళ్ళా రిపీట్ అవ్వద్దు. మీరు కూడా ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే పక్కా పకడ్బందీ ప్లాన్ చేసుకోండి. ఇట్లా నాలాగా బుక్ కాకండి పిల్లని చేతిలో.
ఓకేనా? మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.